హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ ఊరట, పెండింగ్ బకాయిల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్, ఈ నెలలో జమ అయ్యే బకాయిల లిస్టు, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 9 నెలలు పూర్తి అవుతూ ఉన్నదనమాట ఇప్పటివరకు. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక సమస్యలపై తగిన చర్యలు ఇంకా చేపట్టలేదు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఐఆర్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సీపీఎస్ రద్దు వంటి అంశాలపై ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగుల నిరాశ, బడ్జెట్‌లో ప్రాధాన్యత లేకపోవడం. తాజాగా ప్రకటించిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఉద్యోగులకు ప్రాధాన్యత లేకపోవడం ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగుల మద్దతు ప్రధానంగా ఉండగా, ఇప్పుడు వారి సమస్యలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయనే భావన వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో పెండింగ్ బకాయిలు, రివర్స్ పీఆర్సీ వంటి అంశాలతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వంతోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందా అనే అనుమానం ఏర్పడుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో 2024 ఎన్నికల ముందు పీఆర్సీ కమిషన్‌ను ప్రకటించగా కూటమి అధికారంలోకి రాగానే పీఆర్సీ కమిషన్ రాజీనామా చేశారు. కొత్త పీఆర్సీ కమిషన్ ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులపై తాజా నిర్ణయం. ప్రస్తుతం ఉద్యోగుల బకాయిలైనటువంటి 25,000 కోట్లు పెండింగ్ పైగా ఉన్నాయని వాటిని ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం వెల్లడించింది. ఈ సంక్రాంతి సమయంలో కొంతమేర నిధులను బకాయిల కింద చెల్లించినప్పటికీ ఇంకా పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం దశల వారీగా బకాయిలను చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వము 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల మధ్యలో పెండింగ్ బకాయిలు జమ చేయాలనైతే భావిస్తోంది. రాబోయే నెలల్లో 5,000 నుంచి 6,000 కోట్ల వరకు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రయత్నాలు ప్రారంభించింది. సో, కేంద్రం నుంచి నిధులనమాట. కేంద్ర నిధులు రాక చెల్లింపుల ప్రణాళిక. ఈ నెలాఖరుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో పెండింగ్ బిల్లులలో కనీసం ఒక దానిని ముందుగా విడుదల చేయాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. కేంద్రం నిధుల అనుమతితో మరిన్ని బకాయిల చెల్లింపులకు అవకాశం ఉండవచ్చని ఆర్థిక శాఖ అధికారులైతే అంచనా వేస్తున్నారు. పీఆర్సీ కమిషన్ ఉద్యోగుల ఒత్తిడి. పీఆర్సీ కమిషన్ ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర నిరాశకైతే కలిగించింది. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటివరకు పెండింగ్ బకాయిల చెల్లింపులపై పెద్దగా ఒత్తిడి తేలేదని, కానీ ఈ పరిస్థితి త్వరలోనే మారుస్తాయని అయితే అంటున్నారు. ఇక ఉద్యోగ సంఘాలు త్వరలోనే తమ ఉద్యమ కార్యక్రమాలను ప్రకటించేలాగా అవకాశమైతే ఉంది. మొత్తానికి ఏపీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు పూర్తి స్థాయి సమస్యల పరిష్కారానికి దారితీస్తాయా లేదా అనే దానిపైన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, బకాయిల చెల్లింపులు, రిటైర్మెంట్ ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరులో కేంద్రం నుంచి నిధులు వస్తే మరింత ఎక్కువ మొత్తాన్ని విడుదల చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఉద్యోగ సంఘాలు తమకు తగిన సమయంలో తమ నిరసనలు ప్రకటిస్తే ప్రభుత్వం మరింత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనైతే భావిస్తున్నారు.